సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూ భారతి ఆర్ఓఆర్ చట్టం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, షేక్ కరీం మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతులకు భూములకు భద్రత లభిస్తుందని, రైతులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందన్నారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, నూతన భూ భారతి చట్టం ద్వారా ఆ సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చన్నారు. ఈ చట్టంలో భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, ధరణి పోర్టల్లో ఎలాంటి అవకాశం లేదని, సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. భూ భారతి చట్టంలో భూ సమస్యలపై తహసీల్దార్కు ఆపై ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ఈ చట్టం ద్వారా రికార్డులో తప్పుల సవరణకు కూడా అవకాశం ఉండదన్నారు. ఈ నెల 29 వరకు జిల్లా వ్యాప్తంగా భూ భారతి అవగాహన సదస్సులు పూర్తి చేస్తామని, అనంతరం మే 1న జిల్లాలోని ఒక మండలానికి ఎన్నుకుని పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. జూన్ 2 నుంచి భూ భారతి చట్టం జిల్లా వ్యాప్తంగా అమల్లోకి వస్తుందన్నారు. ప్రభుత్వం ఆదేశానుసారం త్వరలోనే గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి వారి సమస్యల వివరాలను సేకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్, ఎంఏఓ యాదగిరి, ఆర్ఐ శ్రీధర్, మేఘనా, ఎంపీఓ సయీద్, పిఎస్సిఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, ఏఈఓ విజృంభణ, దివ్య, ఎస్ఐ అహ్మద్, మొయినుద్దీన్, ఐకేపీసీసీ శంకర్, సుల్తానా, ఎంఎన్ఓ రామకృష్ణ, జిల్లా మండలాల వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సో ఇంతకు ముందు ఉన్న ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఏదైతే ఇంతకు ముందు ఉన్న భూమికి సంబంధించిన యాక్ట్ అయితే ఉందో దాని ప్రకారం ఏదైతే ధరణి పోర్టల్ వచ్చిందో, సో ఆ ధరణి పోర్టల్లో మనకి ఏ విధమైన అసౌకర్యాలు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ అంతా కూడా జనాలు ఫేస్ చేస్తున్నారు, రైతులు ఫేస్ చేస్తున్నారు. మరి దానికి ఇప్పుడు వస్తున్న భూభారతి చట్టంకి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయడం జరిగింది, ఏ విధమైన సంస్కరణలు చేయడం జరిగింది, ఏ విధమైన సౌకర్యాలు మరి ప్రజలకు, రైతులకు అందుబాటులో తేవడం జరిగింది, అవంతా కూడా మొత్తం మాకు వివరించి ఆ రోజు అందరికీ కూడా కలెక్టర్స్కి హైదరాబాద్లో ఈ భూభారతి చట్టం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ భూభారతి చట్టం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందో అవంతా కూడా వివరించి చెప్పి, మరి భూభారతి చట్టం మీద పాత ధరణి చట్టంలో ఏమేమైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా అధిగమిస్తూ తీసుకొని వచ్చిన భూభారతి చట్టం మీద మరి ప్రజలకు అందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ, రైతులకు అందరికీ, మరి మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. సో ప్రతి మండలంలో కూడా ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు అనేది ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేసి మరి కలెక్టర్ స్వయంగా ఆ మండల కేంద్రానికి వెళ్ళి మరి అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలనేసి మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన నార్సింగి మండలంలో మనం ఈ అవగాహన సదస్సు అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మళ్ళా తిరిగి మీరు మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలను కూడా చైతన్యపరచండి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెప్పి మరి పాత ధరణి చట్టంలో ఏ విధమైన అసౌకర్యాలు మనం ఫేస్ చేసినాం, మరి దాన్ని అధిగమించే విధంగా కొత్త భూభారతి చట్టంలో ఏ విధమైన సౌకర్యాలు రైతులకు కలిగించినారో అవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పి మరి వాళ్ళని ఎవరిని కూడా అధైర్యపడకుండా ఉండాలనేది కూడా వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఈ భూభారతి చట్టం ఉందని కూడా వాళ్ళందరూ కూడా తెలియజేయాలనేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ చట్టం గురించి కొన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, చాలామంది ధరణి ద్వారా ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా ప్రతి ప్రజావానికి కూడా కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, తహసీల్దార్ ఆఫీస్కి కానివ్వండి, ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, సో ఈ ఆఫీసుల చుట్టూ తిరగడం చాలామంది కూడా చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటూ కూడా వాళ్ళ సమస్య అనేది కూడా పరిష్కారం కాకుండా కూడా ఈ ఆఫీసుల చుట్టూ తిరగడమే పనిగా చాలామంది కూడా నష్టపోవడం జరిగింది. మరి ఎందుకు వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఎందుకు వీళ్ళకి పని కాకపోతుందంటే, ఆ పాత ధరణి చట్టంలో ఒక క్లాజ్ ఉంది. ఏముంది అనేసి అంటే, ఒక్కసారి ఆ పాత ధరణి పోర్టల్లో ఎవరి పేరన్నా మార్చి, అంటే ఒకరి పేరు ఎల్లయ్య పేరు మీద ఉన్న పట్టాన్ని మార్చి మల్లయ్య పేరు మీద కనుక పట్టా మార్చినట్టయితే అది సక్రమంగా జరిగినా లేకపోతే అక్రమంగా జరిగినా కానీ మళ్ళా తిరిగి మార్చే పవర్ అనేది కూడా ఎవరికి కూడా లేదు ఆ పాత ధరణి చట్టంలో. అంటే ఒకవేళ మాకు కూడా
అంటే రెవెన్యూ వాళ్ళకి ఎవరికైనా తహసీల్దార్కి కానివ్వండి, ఆర్డీఓకి కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎవరికన్నా కానీ కూడా వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టినప్పుడు మనం ఎంక్వైరీ చేసినప్పుడు అరే ఇది అక్రమంగా మారవడం జరిగింది, మరి ఏ ప్రొసీడింగ్ కూడా లేదు, మరి ఏ విధమైన డాక్యుమెంట్ కూడా లేదు, పాపం వాళ్ళ భూమి అమ్మలేదని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు కొనుక్కున్నట్టు ఎవరి పేరు మీద అయితే పట్టా అయిందో మరి వాళ్ళు కొనుక్కున్నట్టు కూడా ఏ డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తలేరు. మరి వీళ్ళ పేరు మీద నుంచి ఎల్ఐ పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీదకి ఎట్లా వచ్చింది, ఇది అక్రమంగా వచ్చింది అనేసి మనకు తెలిసినా కానీ కూడా మళ్ళీ ఎల్లయ్య పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీదకి వచ్చింది కాబట్టి అది తప్పుగా వచ్చింది కాబట్టి మల్లయ్య పేరు నుంచి మళ్ళీ ఎల్లయ్య పేరు మీదకి చేయడానికి ఆ ధరణి చట్టంలో ఏ విధమైన ఆస్కారం కూడా లేదు. అంటే తప్పు జరిగినా కానీ కూడా దాన్ని మార్చే అధికారం కూడా ఎవరికి లేదు. చాలామంది ప్రజావానికి వచ్చి వాళ్ళు అప్లికేషన్ పెడుతుండే, మేమంతా ఎంక్వైరీ చేసినా కానీ కూడా అది తప్పు జరిగిందన్నా కానీ కూడా మేము ఏం చేయలేక, సో వాళ్ళందరికీ కూడా ధరణి చట్టంలో పట్టా మార్పిడి చేయాలంటే సాధ్యపడదు. ఆ మార్పిడి చేయాలంటే అంటే అక్రమంగా జరిగిన పట్టాన్ని మార్పిడి చేయాలంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నాడో ఆయనే స్వతహాగా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవును నేనే తప్పు చేసినాను, నేనే అక్రమంగా పట్టా చేసుకున్నాను, పాపం మా కాస్తులు ఉన్నాయినా అసలు దిశలైన పట్టాదారు ఆయనని నేను మోసం చేసి నేను ఏ డాక్యుమెంట్ లేకుండా నేనే మేనేజ్ చేసుకొని నేనే పట్టా చేసుకున్నాను, నేను ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను, దయచేసి పాపం ఆయనకు పట్టా ఆయనకు ఇచ్చేసేయండి, నేను వచ్చి ఒప్పుకుంటున్నాను అనేసి ఆయనంతలో ఆయన వచ్చి ఒప్పుకొని ఆయన వేలిముద్ర పెడితేనే అప్పుడు మళ్ళీ ఆయన పేరు మీద నుంచి ఆ ఒరిజినల్ పట్టేదారు ఎవరున్నారో ఆయన పేరు మీదకి పట్టా మార్పిడి అనేది జరుగుతుంది. సో ఇది ఒక ఆప్షన్. సో మీ అందరు కూడా తెలుసు ఆయన చేసుకున్నడే అక్రమ పట్టా అయితే ఎవరు కూడా వచ్చి వాళ్ళ తప్పు ఒప్పుకొని అవును నేనే తప్పు చేసినా అని ఒప్పుకొని పట్టా మార్చే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే సివిల్ కోర్టుకి పోవడం. అంటే ఆ సివిల్ కోర్టుకి పోయి ఆ సివిల్ కోర్టులో ఆ జడ్జి కనుక ఆర్డర్ అవును ఇది తప్పుగా జరిగింది, ఈ మ్యూటేషన్ క్యాన్సిల్ చేస్తున్నాను, తిరిగి ఒరిజినల్ పట్టేదానికి రీస్టోర్ చేస్తున్నాను ఆర్డర్ ఇచ్చినట్టయితేనే ఆ కోర్టు ఆర్డర్ని బట్టి వాళ్ళు ధరణిలో మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు పట్టా మార్చే ఛాన్స్ ఉంటుంది. అంటే రెండే ఆప్షన్స్, అక్రమంగా చేసుకుని అయినంతలో ఆయన ఒప్పుకొని పట్టా మార్చి ఇవ్వాలి వేరే వాళ్ళకి, లేదంటే కోర్టుకు పోయి ఆర్డర్ అన్న తీసుకోవాలి. మీ అందరు కూడా తెలుసు. సో వాళ్ళ ప్రజావానికి వచ్చినా కానీ మేము వాళ్ళందరిది కూడా ఎంక్వైరీ చేసి అవును నిజమే తప్పు జరిగిండొచ్చు బట్ మేము ఏం చేయలేము ధరణి చట్టంలో, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని కూడా వాళ్ళందరికీ కూడా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉండే. సో సివిల్ కోర్ట్ అంటే మన నార్సింగికి సంబంధించిన సివిల్ కోర్టు ఎక్కడుంది అనేసి అంటే ఎవరికి కూడా తెలియదు. ఈ నార్సింగి తహసీల్దార్ ఆఫీస్ ఎక్కడుందంటే చాలామంది పేదల ప్రజలకు వాళ్ళందరూ కూడా తెలుసు. సరే నార్సింగికి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే కూడా మెదక్లో పోతే ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంటుందని వాళ్ళందరూ కూడా తెలుసు. బట్ ఈ సివిల్ కోర్టు ఎక్కడుంది అనేది చాలామందికి తెలియదు. ఎవరైతే మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉంటారో, ఎవరికైతే కొద్దిగా పలుకుబడి ఉంటుందో వాళ్ళకి సివిల్ కోర్ట్ అంటే ఎక్కడ ఉంటుంది, ఆ సివిల్ కోర్ట్ని ఎట్లా అప్రోచ్ కావాలా, ఆ జడ్జిని ఎట్లా అప్రోచ్ కావాలా, ఒక అడ్వకేట్ని ఎట్లా మాట్లాడుకోవాలా, ఆ అడ్వకేట్లో మళ్ళీ జడ్జి ఫార్మేట్లా ఆ సివిల్ కోర్ట్ ఫార్మేట్లో ఎట్లా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలా, ఇవన్నీ ఎవరైనా చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొద్దిగా మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఎవరైతే పేద బడుగు బలైన వర్గాల నెంబర్ 1 సందేహం ఏమిటి అంటే ఇప్పటి వరకు మాకు పాత పాస్బుక్లు ఉన్నాయి, ధరణి కింద ఆకుపచ్చ పాస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడు చట్టం వచ్చింది కదా కొత్త పాస్బుక్లు ఇస్తారా, ఇవి రద్దు అయిపోయినాయా ఉన్నాయా అనేది ఒక డౌట్ వస్తుంది. కొత్త పాస్బుక్లు ఇప్పుడు రావు, ఇంకొక 6 నెలలు సంవత్సరం పడుతుంది. మ్యాప్లతో వస్తాయి. అంటే మీ భూమి ఎక్కడుంది, అది ఈ ఉత్తరం ఎవరు ఉన్నారు, దక్షిణం ఎవరు ఉన్నారు, అది ఎట్లా వంకర్లు తిరిగి ఉంది అని మ్యాప్ తయారు చేసిన తర్వాత సర్వేయర్లను ప్రభుత్వం మండలానికి 3 లైసెన్స్ సర్వేయర్లను పెడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి మీ భూమిని కొలిచి మ్యాప్ తయారు చేసి ఆన్లైన్లో దాన్ని పెట్టిన తర్వాత ప్రభుత్వం మీకు కొత్త పాస్బుక్ ఇస్తుంది. అప్పటి వరకు కూడా ఈ పాస్బుక్ అందుబాటులో అంటే చెల్లుతుంది. ఈ పాస్బుక్ మీదనే బ్యాంక్ లోన్లు వస్తాయి, ఈ పాస్బుక్ మీదనే భూమి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు కొత్త చట్టంలో కూడా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పాత చట్టం ప్రకారము, పాత చట్టము అంటే దాన్నే మనం 2020 ROR చట్టము అంటాము, కొంతమంది దాన్ని ధరణి చట్టం అంటారు. ధరణి అనేది పోర్టల్ పేరు, కంప్యూటర్ పేరు, కంప్యూటర్లో ఉండే సాఫ్ట్వేర్ మీ సేవలో మీరు అప్లై చేస్తారే దాని పేరు ధరణి. కానీ చట్టాన్ని కూడా ధరణి చట్టము అనుకుందాం కొద్దిసేపటి వరకు. పాత ధరణి చట్టంలో ప్రకారం ఏంటి అని అంటే ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేసే అధికారం వచ్చింది, దాంతో కొంత సౌలత్ ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఎక్కడో 4-5 మండలాలకు ఒకరు ఉంటారు కాబట్టి అక్కడ పోతే చాలా దూరం అవుతుంది. ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ వెంటనే అయింది, వెంటనే
పాస్బుక్ ఇచ్చారు. పాత రోజుల్లో కాకుండా గతంలో రిజిస్ట్రేషన్ ఒకరి దగ్గర పాస్బుక్ ఒకరు ఇచ్చేది, అలా కాకుండా ఎంఆర్ఓ దగ్గరనే రిజిస్ట్రేషన్, ఎంఆర్ఓ దగ్గరనే గంట లోపలనే పాస్బుక్ ఇచ్చారు ధరణి ప్రకారం. మరి ఇప్పుడు అది ఉంటుందా పోతుందా అనేది ఒక రెండవ ప్రశ్న. ఇప్పుడు అది ప్రజలకు చాలా సౌలభ్యంతో కూడుకున్నది కాబట్టి, ప్రజలకు మంచిది కాబట్టి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది. భూభారతిలో కూడా అదే విధంగా ఎంఆర్ఓని రిజిస్ట్రేషన్ చేస్తాడు, అదే విధంగా స్లాట్ బుక్ అవుతుంది, అదే విధంగా గంట లోపలనే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళా పాస్బుక్ కూడా వెంటనే ఇష్యూ చేస్తారు. అదే విధంగా పోస్ట్ ఆఫీస్లో కొన్న వారికి అమ్మిన వారికి కొత్త పాస్బుక్లు వస్తాయి. అదే విధంగా దానిలో మార్పు లేదు. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారంటే భూ ఆధార్ను తీసుకొస్తున్నాము అని అన్నారు. భూ ఆధార్ అంటే ఎట్లుంటుంది, నార్సింగి మండలంలో ఎప్పటి నుంచి భూ ఆధార్ ఇస్తారు అనేది ఒక మూడవ డౌట్ వస్తుంది సాధారణంగా. భూ ఆధార్ అంటే ఏం లేదు, మనిషికి ఎట్లయితే ఆధార్ నెంబర్ ఉందో ఒక మనిషికి వచ్చినటువంటి ఆధార్ నెంబర్ భారతదేశంలో ఇంకొకరికి రాదు, ఒకరికే అది అంతం. మనిషి పోతే ఆటోమేటిక్గా ఆ నెంబర్ కూడా పోతుంది, ఇంకో మనిషికి ఇయ్యరు. మనకి ఎక్కడైనా కానీ కంప్యూటర్లో మనం పోయి ఆధార్ నెంబర్, రైల్వే రిజర్వేషన్ పైన, విమానం టికెట్ కనుక పోయినా ఎక్కడ పోయినా కానీ ఆధార్ నెంబర్ కొట్టగానే మన వివరాలన్నీ వాళ్ళకు వచ్చేస్తుంటాయి. అట్లా భూమి కొనే భూమిని, అమ్మే భూమిని కొనుక్కున్నట్టు ఆయన ఆ భూమి ఆ సర్వే నెంబరా కాదా, ఆ భూమినా కాదా, ఆయనదేనా కాదా అనే ఇట్లాంటి డౌట్లు చాలా మందికి కొనుక్కొని పాపం వాళ్ళు భూమి లేకున్నా వేరే వాళ్ళ భూమి చూపెట్టి కూడా అమ్ముతా ఉన్నారు. ఈ సమస్య ఉండొద్దు అని గౌరవ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. ఏమిటి అని అంటే భూమికి, ప్రతి భూమికి కూడా ఒక నెంబర్ ఇచ్చినట్టయితే, ఆధార్ నెంబర్ లెక్క భూమికి కూడా ఒక నెంబర్ ఇచ్చినట్టయితే ఆ నెంబర్ ఇంకొక దగ్గర ఉండదు. దానికి ఉపగ్రహం తోటి దాని ఏమంటారంటే బాబు కొలతలు ఇచ్చి దానికి అక్షాంశ రేఖాంశాలు ఉపగ్రహంతో తీసుకొని ఇచ్చినట్టయితే ఆ నెంబర్ ఎక్కడ కంప్యూటర్లో కొట్టినా కానీ భూమిని అది చూపెట్టగలిగేటట్టు ఉండాలి. ఇక్కడ భూమి ఉంది, దీని సరిహద్దు ఇక్కడ ఉంది, దీని ఉంది, ఈయనది భూమి అని చూపెట్టేటట్టు అట్లా ఆలోచన చేస్తా ఉన్నారు. దాన్నే భూ ఆధార్ అన్నారు. ఆధార్ లెక్క భూమికి ఆధార్ సంఖ్య ఇవ్వడం అన్నట్టు. దాంతో క్రమంగా ఏమైపోతుంది అంటే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఏ సమస్య పరిష్కారం అవుతుంది అంటే గతంలో సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర దున్నుకుంటున్నారు తెలియక. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త భూ ఆధార్ ప్రకారమే రిజిస్ట్రేషన్లు అవుతాయి కాబట్టి సర్వే నెంబర్ అనేది క్రమక్రమంగా ప్రజలు మర్చిపోవడం మొదలు పెడతారు. గతంలో రేషన్ కార్డు ఉండేది, అన్నింటికీ రేషన్ కార్డు అడిగేటోళ్ళు. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు ఎవరిని అడుగుతలేరు, అన్నింటికీ ఆధార్ అడుగుతున్నారు. అట్లా అది కూడా క్రమంగా ఏమవుతుంది అంటే ఇక సర్వే నెంబర్ల ప్రాబ్లం అనేది పోతుంది. ఆధార్ నెంబరే భూ ఆధార్ నెంబరే అడుగుతారు. రిజిస్ట్రేషన్కి అయినా కానీ దేనికైనా కానీ ఇక భవిష్యత్తులో భూ ఆధార్ నెంబరే అడుగుతారు. అది పెద్ద ప్రక్రియ కాబట్టి ప్రభుత్వం ఇంకొక 5-6 నెలల్లో దాన్ని ఆలోచన చేస్తుంది. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఒక రైతుకు ఉండే భూములన్నింటికి ఒకరే నెంబర్ ఇవ్వాలా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వాలా, ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దానికి సర్వేయర్లను కూడా అపాయింట్ చేయాలి, చాలా మంది సర్వేయర్లు కావాలి. కాబట్టి అది వచ్చే 5-6 నెలల్లో భూ ఆధార్ వస్తుంది. రాష్ట్రంలో ఎప్పుడు వస్తే అప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటి అని అంటే ఇంకొక డౌట్ ఏంటంటే మనకు భూభారతి చట్టము ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి నుంచి ప్రారంభమైంది. మన నార్సింగి మండలంలో కూడా భూభారతి చట్టము అప్పటి నుంచే ప్రారంభమైందా అంటే అప్పటి నుంచే ప్రారంభమైంది. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. పూర్తి స్థాయిలో జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడే జూన్ 2వ తారీఖు నాడే మీ గ్రామాలకు అంటే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. కాబట్టి మీ గ్రామంలోకి రెవెన్యూ అంటే ఎంఆర్ఓ ఆధ్వర్యంలో రెవెన్యూ టీం వచ్చి రోజు ఒక గ్రామంలో కూర్చొని మీ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకొని అక్కడికక్కడే దానికి ఏ మాడ్యూల్లో పెడితే అంటే కంప్యూటర్లో ఎట్లా అప్లై చేస్తే బాగుంటుంది, సమస్య పరిష్కారం అవుతుందా కాదా అని అక్కడే మీకు చెప్తారు. కాబట్టి మీరు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎంఆర్ఓని విచారణ చేసి అక్కడికక్కడికే నిర్ణయం తీసుకొని దాన్ని ఒకవేళ చేయగలిగేదైతే ఇట్లా మీ సేవలు మీరు ఇట్లా అప్లై చేయండి, ఈ మాడ్యూల్ ప్రకారం అప్లై చేయండి అని అక్కడనే రాసిస్తారు. దాని ప్రకారం మీరు అప్లై చేసినట్టయితే ఆ సమస్యను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారంలో అంటే నెల రోజుల్లో 2 నెలల పాటు పరిష్కారం చేస్తుంది. ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికి వస్తుంది. కానీ ఎప్పటి నుంచి? జూన్ 2వ తారీఖు నుంచి వస్తారు మీ మండలంలోకి. అర్థమైందమ్మా?